నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కోసం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్స్ మరియు బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇవైతే మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి కదా, టిజోరీ, ఎన్ఎస్సి, బిఎస్సి, సెబీ, మనీ కంట్రోల్, ఇన్వెస్టింగ్.com అండ్ స్క్రీనర్.in అనేది. వీటి గురించి అయితే దీంట్లో డిస్కస్ చేయను, ఎందుకంటే ఇక్కడ టిజోరీ గురించి మనీ పర్స్ యూట్యూబ్ ఛానల్ సాయి గారు ఆయన ఆల్రెడీ చెప్పారు. ఇంకా ఎన్ఎస్సి, బిఎస్సి గురించి కూడా ఆయన మా స్టాక్ మార్కెట్ ఏబిసిడి సిరీస్లో సెకండ్ వీడియోలో చేశారనుకుంటా. ఆ లింక్స్ కింద ఇస్తాను నేను, మీరు డైరెక్ట్గా చూసేయచ్చు. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో. ఇంకా మనీ కంట్రోల్, ఇన్వెస్టింగ్.com, స్క్రీనర్ అనేది డే ట్రేడర్ తెలుగు ఆ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుందన్నమాట. అది కూడా మీకు లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫాలో అయిపోండి సరిపోతుంది. అవి కాకుండా నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన కొన్ని ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్స్ మరియు వెబ్సైట్స్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఓకేనా? చూసేద్దామా ఇక. నేను ఫస్ట్ రెఫర్ చేసే బ్లాగ్ ఏంటంటే drvijayMalik.com. drvijayMalik.comని ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ బిగినర్ ఎవరైనా కానీ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ హియర్ అని ఉంటుంది. ఆ స్టార్ట్ హియర్లోకి వస్తే ఇక్కడ ఉంటుంది లర్న్ ఫ్రమ్ అవర్ అనాలిసిస్ కంపెనీస్ యాజ్ ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్స్ అని. క్లియర్గా ఉంటుందండి ఇది. అసలు స్టెప్ బై స్టెప్ మన స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక 6, 7, 8 యూనిట్స్ టైప్లో ఉంటుంది. పక్కన సబ్ టాపిక్స్ ఉంటాయి. మీకు వీలైతే ఖచ్చితంగా నోట్స్ పెట్టుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా, ఏ పర్సన్ డజంట్ నీడ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ సక్సీడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. వీ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఇఫ్ సి పుట్స్ ద ఎఫర్ట్స్. ఇదేంటంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనే దానికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా యూజ్ అవుతుంది ఈ ఛానల్ మాత్రం. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ వెబ్సైట్ చూడండి, ఛానల్ కాదు, వెబ్సైట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక సెకండ్ వచ్చేసి ఎస్ఓఐసి స్కూల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ కాంపౌండ్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లాగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కంపెనీ గురించి స్టాక్ స్టోరీస్ అని ఉంటాయి. కంపెనీస్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈయన. ప్రతి ఒక్కటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి స్టాక్ విజువలైజేషన్లోకి వెళ్తే స్టాక్ విజువలైజేషన్లో ఇలా వస్తాయి. సపోజ్ ఇది క్లిక్ చేసామనుకోండి, రీసెంట్గా ఆయన చేసిన వీడియోలలో ఏవైతే స్లైడ్స్ ఉంటాయో, పవర్ పాయింట్ స్లైడ్స్ కానీ ఏదైనా ఉపయోగించినది మొత్తం ఇలా వస్తుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా ఉంటుంది. నాకు నచ్చిన వెబ్సైట్లో సెకండ్ ఇది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వెబ్సైట్ని కూడా. ఈయనదే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఈయన ఏంటంటే ఎక్కువ చార్లీ ముంగర్ అండ్ వారెన్ బఫెట్ని ఫాలో అవుతుంటారు. ఇలా ఉంటుంది చూడండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాల్యూ రీసెర్చ్ అండి. వాల్యూ రీసెర్చ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది, ప్లస్ పర్సనల్ ఫైనాన్స్ సంబంధించింది, దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ సెంటర్లోకి రండి. నాలెడ్జ్ సెంటర్లోకి వస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇలా ఉంటాయి: ఇన్వెస్టింగ్ గ్రోత్, ఇన్వెస్టింగ్ ఫర్ ఇన్కమ్, ట్యాక్స్ ప్లానింగ్, ఇన్సూరెన్స్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఏదైనా చెప్పిన ఏ టాపిక్ గురించి ఇక్కడ ద కేస్ ఆఫ్ ఈఎడ్జ్ ఇన్వెస్టింగ్ అని ఇలా ఉంటుందన్నమాట. దాని పక్కనే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుందా మీకు, హౌ టు రీడ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇవన్నీ ఫ్రీ అనమాట. అవి డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. ఒక 7-8 ఉంటాయి బుక్స్ అనేవి. హౌ టు రీడ్ ద బ్యాలెన్స్ షీట్, ద వారెన్ బఫెట్స్ ఇన్వెస్టింగ్ విజ్డమ్, మై మోస్ట్ ప్రీసియస్ ఇన్వెస్టింగ్ లెసన్స్. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని చదవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంకా ఇది ఆర్టికల్స్ కూడా చాలా ఉపయోగపడతాయి మనకి, ఈ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ అనేది వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఈలర్న్ మార్కెట్స్ అండి. ఈలర్న్ మార్కెట్స్లో ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఇదైతే ట్రేడర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ట్రేడర్స్కి ప్లస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఇన్వెస్టర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడనే ఈఎల్ఎం స్కూల్ అని ఉంటుందండి ఒకటి వీళ్ళదే. దీంట్లోనే ఒక్క నిమిషం అండి, కేటగిరీస్ ఇక్కడ ఉంది కదా, బేసిక్ ఫైనాన్స్, బేసిక్ ఫైనాన్స్లో ఇలా టాపిక్స్ అని ఉంటాయి. లేదు మీరు డైరెక్ట్గా ఈఎల్ఎం స్కూల్ అని సెర్చ్ చేసిన, ఈఎల్ఎం స్కూల్ ఒక్క నిమిషం చూపిస్తాను. వీళ్ళదే యాప్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. లేదంటే డైరెక్ట్గా గూగుల్ సెర్చ్లో ఈఎల్ఎం స్కూల్ అని కొట్టినా, ఈఎల్ఎం మార్కెట్ స్కూల్ అని కొట్టినా ఓపెన్ అవుతుంది. చాలా మంచి వెబ్సైట్ అండి ఇది కూడా, సార్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సరే ఇక్కడే ఉంది ఈఎల్ఎం స్కూల్ అండి, పక్కనే ఓపెన్ చేసి పెట్టాను. వీళ్ళది ఈఎల్ఎం స్కూల్ అని ఉంటుంది. ఇలా బేసిక్ ఫైనాన్స్, బిగినర్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, స్టాక్ ఇన్వెస్టింగ్, మ్యూచువల్ ఫండ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, టెక్నికల్ అనాలిసిస్, కింద ఇక్కడ మాడ్యూల్స్ కూడా ఉంటాయి మీకు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అని, సపోజ్ స్టాక్ ఇన్వెస్టింగ్ 10 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఏమేమి ఉన్నాయి, బేసిక్ ఆఫ్ స్టాక్ ఇన్వెస్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఇందులో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సబ్ టాపిక్స్ ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి ఇది కూడా. నెక్స్ట్ ఫిన్షార్ట్స్ అండి, ఫిన్షార్ట్స్.in అని ఉంటుంది. దీనిలో ఏంటంటే ఇంట్రెస్టింగ్ డేటా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటుంది. ఫిన్షార్ట్స్ మార్కెట్స్ అని, ద రియల్ ఎస్టేట్ ర్యాలీ, రివ్యూయింగ్ ఐటీసీ ఇవన్నా కానీ ఇలా టాపిక్స్ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఇందులో ఫిన్షార్ట్స్ డైలీ ప్లస్ ఇన్ఫోగ్రాఫిక్స్లోకి వస్తే ఇక్కడ చూడండి అసలు క్లియర్గా హౌ మచ్ డస్ 1 GB డేటా కాస్ట్ అక్రాస్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో మొత్తము ఏ దేశంలో 1 GB డేటాకి ఏ కాస్ట్కి ఏ వస్తుంది డాలర్లో తెలిపారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలనేసి మంచిగా చాలా బాగా చెప్తారు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి టిక్కర్టేప్.in ఏంటంటే జిరోదా తీసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేస్తే కిందికి వచ్చిన తర్వాత ఫండమెంటల్స్ అని కొట్టి అది క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ సేమ్ ఇలానే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఉంది, దీని ఇంట్రెన్సిక్ వాల్యూ కరెంట్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ అని వస్తుంది, అంటే నిజ విలువ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇంకా ఓవర్వ్యూ ఇలా ఉంటుంది గ్రాఫ్ కానీ, దానిలో వాళ్ళ ఆ కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించిన కానీ, పీర్స్ ఎలా ఉన్నాయి. మనం ఏదైనా స్టాక్ కొంటున్నామంటే స్టాక్ వెనుకలో ఒక కంపెనీ ఉంటుంది, అది చేసే బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఉంటాయి. అవి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇది చూడండి ఐటీసీ బ్రాండ్స్, ఆశీర్వాద్, సన్ఫీస్ట్, బింగో, ఫియామా, మనకు తెలియనివన్నీ కూడా. సపోజ్ పేజ్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏంటివి, జాకీ, స్పీడో, మనం కొన్ని ప్రోడక్ట్స్ చూస్తుంటాం కానీ అవి ఏ కంపెనీలో కూడా తెలిసి ఉండదు అనమాట మనకి. ఇంకా ఫైనాన్షియల్ గురించి, హోల్డింగ్స్, ప్రమోటర్ హోల్డింగ్స్ గురించి ఇందులో ఉంటుంది. జిరోదా వాళ్ళకైతే బాగా పరిచయం ఉన్న వెబ్సైట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి సఫల్నివేశక్.com ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా అంటే సైకలాజికల్గా కానీ ఏదైనా కానీ అసలు ఎలా ఆలోచించాలి, ఏంది స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న తర్వాత కానీ ఇలా చాలా బాగుంటాయి అవి ఆర్టికల్స్. న్యూస్ లెటర్ని ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు సబ్స్క్రైబ్ కొట్టారంటే న్యూస్ లెటర్ వస్తుంటుంది. ఆయన ఏదైనా ఆర్టికల్స్ షేర్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్కి ఇక్కడ బుక్స్. ఈ బుక్స్ ప్లస్ స్టాక్ అనాలిసిస్ ఎక్సెల్ షీట్ మొత్తం మీకు డౌన్లోడబుల్ వస్తుంది అనమాట, మెయిల్కి లింక్ వస్తుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదైతే ఆర్టికల్స్ చదువుతుంటే చాలా బాగుంటాయి. ఈయన ఆర్టికల్స్ చదువుతుంటే ఈయన బుక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్స్ మోజో అండి. మార్కెట్స్ మోజోలో ఏంటంటే స్టాక్ అనాలిసిస్కి సంబంధించినది చాలా బాగుంటుంది. సపోజ్ ఇక్కడ డాష్ బోర్డ్, ఏదైనా ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం. స్టాక్ అనాలిసిస్ ఇక్కడ ఉంది. కంపెనీ హ్యాస్ లో డెట్ టు ఈక్విటీ రేషియో,
హై మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ. ఈ డాష్బోర్డ్లో టెక్నికల్గా ఏముంది, క్వాలిటీ క్వాలిటీ గుడ్డా బ్యాడా, ఎలా ఉందని చూపిస్తుంది. వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రెండ్, ఫ్లాట్ ప్రైస్, రీసెంట్గా ఇచ్చిన రిటర్న్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి ఏంది, రిటర్న్ అనాలిసిస్, న్యూస్, రికమెండేషన్స్ అండి. రికమెండేషన్స్ ఇక్కడ ఎంతమంది అనలిస్టులు రికమెండేషన్స్ ఇచ్చారు ఏంది, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. నెక్స్ట్ వచ్చేసి విఆర్డి నేషన్ వచ్చేస్తే ఇక్కడ విఆర్డి నేషన్ వచ్చిన తర్వాత హోమ్ ఫస్ట్ virdnation.com ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్లోకి వచ్చారంటే మీరు ఇక్కడ చూపిస్తాయి ఎన్ఎస్సి వెబినార్స్లో 1, 2, 3, 4 ఈయన ఎన్ఎస్సితో టైప్ అయ్యి ఏదైనా ఫ్రీ కోర్సెస్ రన్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇందులో అయితే రిజిస్టర్ అవ్వండి మెయిల్ ఐడితో, ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ ఆర్టికల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ హౌ టు బికమ్ ఫుల్ టైమ్ ట్రేడర్, ఈయన ఆల్గో ట్రేడింగ్ సంబంధించినది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈయనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడ నాలెడ్జ్ ఆర్టికల్స్, ఎన్ఎస్సి ఫ్రీ వెబినార్స్ ఇందాక చూసిందే, క్విజెస్ కూడా ఉంటాయి, మన టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈటీ మార్కెట్స్, ఎకనామిక్ టైమ్స్.indiatimes.com. ఇక్కడ ఈ వెబ్సైట్లో పర్టికులర్గా నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, మార్కెట్స్లోకి వస్తే ఇక్కడ డాన్స్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ అని ఉందండి. డాన్స్ ఆఫ్ దలాల్ స్ట్రీట్, ఈ డాన్స్ ఆఫ్ దలాల్ స్ట్రీట్లో ఇక్కడ అనలిస్టులు కానీ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళైతే ఎవరెవరైతే ఉన్నారో ట్రేడర్స్ కానీ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి, చాలామంది ఉంటాయన్నమాట. వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఏంటి, ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, అలా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగుంటాయి ఇందులో వాళ్ళవి. ఖచ్చితంగా అయితే ఈ సెక్షన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎకనామిక్ టైమ్స్లో. ఇంకొకటి ఇందులోనే ఆ మార్కెట్స్ కిందనే స్టాక్స్ అని వస్తే స్టాక్ స్క్రీనర్ అని ఉంటుంది. స్టాక్ స్క్రీనర్కి వచ్చేమంటే మనం ఇక్కడ ఉంటాయండి లెఫ్ట్ సైడ్, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా, అసలు అది ఫ్రీగా నాకు తెలిసి ఏ వెబ్సైట్లో ఫ్రీగా ఈ డేటా స్క్రీనర్కి సంబంధించింది, పర్టికులర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫండమెంటల్ స్క్రీన్స్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఇప్పుడు మిడ్ క్యాప్ గ్రోత్ స్టాక్స్ క్లిక్ చేస్తే మనకి ఇవి వస్తాయి, ఇలా కనిపిస్తున్నాయి కదా, ఆల్కెమ్ మైనస్, ఎస్కార్స్, మెట్రోపాలిస్, వైభవ్ గ్లోబల్, రూట్ మొబైల్. ఇక్కడ పైన ఏదంటే దానికి సంబంధించిన ఫార్ములా అనమాట, ఏమేమి తీసుకున్నారు, రెవెన్యూ గ్రోత్ ఎంత పర్సెంటేజ్ మోర్ దాన్ 3 years రెవెన్యూ CAGR, వాటి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఇది రన్ అవుతుంటుంది అనమాట. అట్రాక్టివ్ బ్లూ చిప్స్లో ఏమేమి ఉన్నాయి, ఏ స్టాక్స్ ఉన్నాయి, వాల్యూ స్టాక్స్ ఏమేవి, రీసెంట్గా FII బై చేసినది ఏంది. ఇక్కడ ఫిల్టర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. ఇవన్నీ చాలా బాగుందండి. స్క్రీనర్ అయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. ఇంకోటి ట్రేడర్స్కి సంబంధించి ఇక్కడ క్యాండిల్ స్టిక్ స్క్రీనర్స్ అని ఉంది కదా, ఈ క్యాండిల్ స్టిక్ స్క్రీనర్స్లో బుల్లీ స్క్రీన్స్ వచ్చేసి బేరేజ్ స్క్రీనర్స్ ఇవి ఉంటాయి. ఈ లాంగ్ వైట్ క్యాండిల్ అంటే ఏంది ఇలా ఇక్కడ చెప్తున్నారు కదా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పర్టికులర్గా ఆ క్యాండిల్లోకి వచ్చిన కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో అవి చూపిస్తాయి, డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో వైట్ మార్బోజు అదంటే ఏంటి, పర్టికులర్గా ఏ స్టాక్లు ఉన్నాయి, అది బేరిస్లో ఉందా బులిష్లో ఉందా, ఇక్కడ న్యూట్రల్ స్క్రీనర్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ మార్నింగ్ స్టార్, ఇది ఏదైనా సెలెక్ట్ చేస్తే పర్టికులర్ ఆ రోజు దీంట్లో లేదండి, అందుకే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇదైతే ఖచ్చితంగా స్క్రీనర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎకనామిక్ టైమ్స్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనమేమి అమౌంట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జీరోదా వర్సిటీ అండి. జీరోదా వర్సిటీ ఇది యాప్ కూడా ఉంది. జీరోదా వర్సిటీలోకి వచ్చేస్తే ఇలా ఉంటుంది, మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. వర్సిటీలో మొత్తం ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్స్ మొత్తం 13 ఉన్నాయండి. 13 మొత్తం టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫ్యూచర్ ట్రేడింగ్, ఆప్షన్ స్ట్రాటజీ. సపోజ్ ఆప్షన్ స్ట్రాటజీస్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ సబ్ టాపిక్స్ అనమాట. మీరు మొత్తం ఇదైనా ఫాలో అవచ్చు, లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ PDF ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ PDF కొడితే మొత్తం మీకు ఈ 14 వచ్చేసి ఈ 14 చాప్టర్స్ మనకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. మనకు సెల్లులో కానీ డెస్క్టాప్లో చదవలేని వాళ్ళు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని అయినా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఖచ్చితంగా అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఖచ్చితంగా జీరోదాలోనే డీమ్యాట్ అకౌంటే ఉండాలనే అవసరం లేదు. ఇక్కడ మామూలుగా జీరోదా వర్సిటీ సెర్చ్ చేస్తే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 5 పైసా అండి. 5 పైసాలో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే అలో చేస్తుంటారు. డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకే అనమాట. ఇక్కడ ట్రేడింగ్ సైకాలజీ ఏమున్నాయి కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ అన్నీ. ఒక నిమిషం, ఇలా ఉంటాయండి మొత్తం చాప్టర్స్. బ్యాక్ టు కోర్సెస్ వస్తే కేటగిరీస్, కమోడిటీస్ గురించి, ఈక్విటీ మార్కెట్, టెక్నికల్ ఈక్విటీ మార్కెట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక 3 ఉన్నాయి ఇలా కోర్సెస్. ఇది కూడా ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ డాట్ ఇన్ అండి. ఈ స్క్వేర్ ఆఫ్ డాట్ ఇన్లో మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఆల్గో ట్రేడింగ్ సంబంధించిన స్ట్రాటజీస్ ఏమన్నా ఉన్నాయా, ఇంతకుముందు చాలా బాగుంటాయి అనమాట. బ్యాక్ టెస్ట్ ఇంతకుముందు ఎలా చేశారు, అసలు అంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీలో ఎంతవరకు సక్సెస్ అయింది ఏంది, ఇవన్నీ ఉంటాయి. ఇక బ్లాగ్లోకి వెళ్తే మీరు స్క్వేర్ ఆఫ్ డాట్ ఇన్ బ్లాగ్లో ఇలా ఉంటాయండి. బ్లాగ్లో హౌ టు అవాయిడ్ ఫ్రీ ట్రేడ్స్, హౌ టు గెట్ హిస్టారికల్ స్టాక్స్, ఫ్యూచర్ లాట్ సైజు. ఇది ట్రేడర్స్కి బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి ఇన్ఫర్మేటివ్ ఉన్న వెబ్సైట్ అండి ఇది. ఇంకొచ్చేసి ఇక్కడ నేను యాడ్ చేయలేదు కానీ బుక్స్ మార్క్స్లో, ఒక్క నిమిషం. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, hdfcsec.com. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో రీసెర్చ్ వచ్చేసి, రీసెర్చ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయండి. రిపోర్ట్స్లోకి రండి. రిపోర్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పీబీజీ రిపోర్ట్స్ అని ఉంటుంది. పీబీజీ రిపోర్ట్స్ రీసెంట్గా ఏదన్నా రిజల్ట్స్ అప్డేట్స్ కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పర్టికులర్గా వాళ్ళకేం డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకేం లేదు, ఎవరికైనా కానీ వచ్చి చూసుకోవచ్చు. రిజల్ట్ అప్డేట్, సెక్టర్ రిపోర్ట్, సిమెంట్ సెక్టర్ రిపోర్ట్ ఏముంది, క్యాపిటల్ గుడ్స్ సెక్టర్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయి, ఈవెంట్ అప్డేట్, కంపెనీ రిపోర్ట్స్, 1 పేజర్ నోట్, పోర్ట్ఫోలియో స్టాక్ ఐడియా, మోడల్ పోర్ట్ఫోలియో స్నాప్షాట్స్, ఇవన్నీ ఉంటాయండి. ఇవే కాకుండా ఇంకా పీరియాడిక్ రిపోర్ట్స్ అని, ఈ ఖచ్చితంగా మార్కెట్ కామెంటరీ, రిజల్ట్స్ అప్డేట్, ఖచ్చితంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళవి. ఒకసారి అయితే దీన్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఈ వెబ్సైట్ని కూడా. వెబ్సైట్స్ అండ్ బ్లాగ్స్కి వచ్చేసేసరికి ఇదండి. నెక్స్ట్ మీకు యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి నేను ఫస్ట్ ట్రేడర్స్కి బాగా ఉపయోగపడేదైతే మన తెలుగులో ఫాలో అవ్వాల్సిన ఛానల్స్, బిగినర్స్, డే ట్రేడర్ తెలుగు అండ్ 2.0, మనీ పర్స్. ఇవి చాలా అండి, ఏ పెయిడ్ కోర్సులో అవసరం లేదు. ఫస్ట్ ఇవి ఫాలో అయితే చాలు. వీళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతుంటే మనకి మంచి గెయినే చేయొచ్చు మార్కెట్లో. నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ డే ట్రేడర్ తెలుగులో అంత ప్రీవియస్ దానిలో కూడా వీళ్ళు చెప్పారనమాట. ఈ ప్లేలిస్టులు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అనాలిసిస్ ఒకటి దీనిలో వస్తున్నాయి. మార్కెట్ డైలీ న్యూస్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ మాత్రం చెప్తున్నారు. ఇక్కడ ఇది ఉంది కదండి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోర్స్ తెలుగులో అని. ఈ ప్లేలిస్ట్ చూస్తే వస్తాయి చూడండి, డే ట్రేడర్ తెలుగు ఫస్ట్ది అనమాట. స్టార్టింగ్ నుంచి ఒక 19 ఉన్నాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా అయితే చూడండి. నెక్స్ట్ డే ట్రేడర్ 2.0, ఇది ఓన్లీ ట్రేడింగ్ సంబంధించి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంకా ఈక్విటీ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అని 14 వీడియోస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ ఫాలో అవుతుంటారు నాకు తెలిసి. ఈ ఛానల్స్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ పర్స్ అండి. మనీ పర్స్కి వచ్చేసేసరికి ఈ ప్లేలిస్టులు ఉన్నాయి కదా, ఈ ప్లేలిస్టులలో ఇక్కడ స్టాక్ సెక్టర్ ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి, ఎక్స్పర్ట్ల స్టాక్స్ని సెలెక్ట్ చేయడం, స్టాక్ మార్కెట్లో ఏబిసిడీలు నేర్చుకోండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూ సిరీస్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఉంది. ఈ ప్లేలిస్ట్ చూసారంటే వీళ్ళు ఈ పర్సన్స్ ఎవరు అనేది, సపోజ్ ఇక్కడ మిస్టర్ నీలేష్ షా అని ఉన్నారు కదా, వీళ్ళు ఎవరెవరు వచ్చారో మనం వాళ్ళది ఆల్రెడీ ఏదైనా యూట్యూబ్లో ఆ నేమ్తో సెర్చ్ చేస్తే వాళ్ళు
ఫర్దర్గా ఇంకా ఏదన్నా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. నేను అలా చూశాను, ఒక 2-3 చూశాను, చాలా బాగున్నాయి అసలు ఆ ఇంటర్వ్యూస్ అనేది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇందులో అయితే ఇవి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అండి. స్కూల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇందాక చెప్పాను కదా, ఎస్ఓఐసి. ఆయన వెబ్సైట్ బాగుంటుంది, ఇక్కడ ఇవి కూడా బాగుంటాయి. ప్లేలిస్ట్లో వచ్చేసి ఇలా చూడండి, ఎస్ఓఐసి టాప్ 10 స్టాక్ సిరీస్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఇంటర్నేషనల్ మోటెడ్ బిజినెస్ ఏవే ఉన్నాయి, లార్జ్ క్యాప్ మోటెడ్ బిజినెస్, మోనోపాలీ. ఏదైనా వీడియోస్ విన్నా కానీ చాలా బాగుంటాయి ఈయనవి. స్టాక్ అనాలిసిస్, బిజినెస్ అప్డేట్స్, క్వశ్చన్ సెషన్స్, బుక్స్ రివ్యూస్ కూడా ఇస్తుంటారు ఈయన. కంపెనీస్ కానీ, ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ కానీ, ఇండస్ట్రీ అనాలిసిస్ కానీ ఆ వెబ్సైట్లో కూడా ఉంటాయి, ఖచ్చితంగా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి విఆర్డి నేషన్. విఆర్డి నేషన్ ఏంటంటే ఈయన స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనేది ఇక్కడ ప్లేలిస్టుల్లోకి వస్తే మీకు కనిపిస్తుంది. ఫుల్ ప్లేలిస్ట్ చూస్తే ఇలా ఉంటుంది. స్టార్టింగ్ కాంచి నీట్గా చెప్తాను, బీఎస్సీ ఎన్ఎస్సీ అంటే ఏంది, డిమ్యాట్ అంటే ఏంది, ఏ బుక్స్ తీసుకోవాలి, ఇవన్నీ అయితే విఆర్డి నేషన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఏ రచన రానాడే. రచన రానాడే ఈమె వీడియోస్ చాలా బాగుంటాయి. పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి కానీ అవి అయితే తీసుకోలేదు, ఎవరో సబ్స్క్రైబర్ అడిగారు. కానీ ఫ్రీ ప్రజెంట్ ఉన్న యూట్యూబ్ వీడియోస్లో మస్తు అవుతాయండి మనకి. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే ఒకటి ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇక్కడ ఉందండి. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్స్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇది చూడండి. స్టార్టింగ్ ఈ వీడియోస్లో వచ్చేసి దాదాపు 1.5 crore వ్యూస్ ఉన్నట్టున్నాయి. 2 crore అండి, నాకు తెలిసి 2 crore వ్యూస్ ఉన్నాయి. ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈలన్ మార్కెట్స్ అనేది ట్రేడర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మనము నాకు తెలిసి తెలుగులో ఎవరు పెయిడ్ కోర్సెస్లో ఇన్ని స్ట్రాటజీస్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ వ్యూస్ ఇంటర్వ్యూ చేయడము అని అది చాలా బాగుంటుంది. మనకు ఎంత అమౌంట్ పెట్టినా కానీ నాకు తెలిసి దొరకదు తెలుగులో అయితే. అంటే తెలుగులో ఉన్నాయని చెప్పను నేను, హిందీలో ఇంగ్లీష్లో ఉంటాయి. ఇక్కడ ఫేస్ టు ఫేస్ సిరీస్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి వరుసగా. ఆప్షన్స్ గురించి స్ట్రాటజీస్ కానీ వాళ్ళు ఏది ఫాలో అవుతారు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫేస్ టు ఫేస్ ట్రేడింగ్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ ఉంటుంది. ఫేస్ టు ఫేస్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అంత ఎక్స్పర్ట్స్నే తీసుకొచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇంకా స్టాక్ ఎడ్జ్లో కూడా వచ్చేసి బాగుంటాయి. స్టాక్ ఎడ్జ్ వాళ్ళదే. ఇందులో కూడా ఇన్వెస్టింగ్ సంబంధించి కానీ ఇలా ఉన్నాయి. 10 key factors టు చెక్ బిఫోర్ బయింగ్ స్టాక్, లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి కూడా బాగుంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో మనకు ఉపయోగపడేది ఏదంటే, ప్లేలిస్ట్లోకి వచ్చామంటే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ని చూసామంటే మనకు ఉపయోగపడేవేమో అందులో అవి తీసుకుంటే సరిపోతుందండి మనం. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, బిలో 3 minutes కూడా ఉంటాయి, కొన్ని 1 hour అలా కూడా ఉంటాయి. ఇది కాకుండా ఇంకొక ప్లేలిస్ట్ ఉంది ఇక్కడ, వెబినార్ అని, హెచ్డిఎఫ్సి వెబినార్. ఈ ఫుల్ ప్లేలిస్ట్ చూసామంటే ఏదైనా ఇన్సూరెన్స్కి సంబంధించి, ఎన్పిఎస్కి సంబంధించి, ఆప్షన్స్, ఫ్యూచర్స్ గురించి, ట్యాక్స్ గురించి, పర్సనల్ ఫైనాన్స్ గురించి చాలా బాగా ఉపయోగపడతాయి. వరుసగా ఇక్కడ చూసామంటే మనకి ఏది అవసరమో అందులో ఉన్నది తీసుకొని మనం ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ రీసెర్చ్ అండి. వాల్యూ రీసెర్చ్ మనం ఇందాక వెబ్సైట్ చూసాం కదా, అదే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సాక్షిలో మనకు ఎవ్రీ మండే ప్రాఫిట్ ప్లస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. ధీరేంద్ర కుమార్ అని, ఆయనదే ఈ కంపెనీ CEO, వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంటారు. ఇన్వెస్టర్స్ హ్యాంగ్ అవుట్ అని, ధీరేంద్రస్ అడ్వైజర్ అని, స్టాక్ అడ్వైజర్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ ప్లేలిస్ట్ చూస్తే చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి, మ్యాక్సిమం 1 hour కూడా దాటవు. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈయనది. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగులో అయితే ఈ ప్రాఫిట్ మాస్టర్. ఇందులో నేను ఎప్పుడన్నా ఫాలో అయ్యేది ఏదైనా న్యూస్ అనాలిసిస్ ఉంటుంది, మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనమాట. మార్నింగే చదివేసి అందులో ఏముంది ఏంది అనేది మొత్తం చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ అని ఉంటుంది తెలుగులోనే.
ఇందులో ఏంటంటే మామూలు వీడియోస్లో మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు, బిలో అంత 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్స్ అలా ఉంటాయి. ఎవరన్నా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాల్ చేసి, పర్టికులర్గా వాళ్ళు స్టాక్ బై చేసాము హోల్డ్ చేసుకోవాలా లేదా ఏంటని. ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇందులో వాళ్ళని క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంకా ఐపీఓ సిరీస్ కూడా, ఐపీఓలో కూడా ఇలా చెప్తూ ఉంటారు, చాలా షార్ట్ వీడియోసే చేస్తుంటారు, బాగుంటుంది. మొత్తానికైతే ఇదే అండి. ఒకసారి చూడండి, ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పినది మాత్రము ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అయితే అవి చూడండి, తప్పకుండా చూడండి. ఇంకా నేను బుక్స్ చాలా వరకు నా దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అవి ఏదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పర్సనల్ ఫైనాన్స్ ప్రో అని సెర్చ్ చేస్తే వస్తాయి. అందులో ఎవరు లేరు, ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే. ఒకసారి జాయిన్ అవ్వండి. అందులో నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా జిరోదాకు సంబంధించిన వర్సిటీలో, అవి కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్లో తయారు చేస్తున్నాను. మీరు అందులోకి వెళ్ళకుండా డైరెక్ట్ అయినా కానీ నేను ఆ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకోటి బుక్స్ కూడా చాలా వరకు నేను చూశాను, ఆ బుక్స్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనే ఇస్తాను నేను. ఖచ్చితంగా అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే మీరు ఈ వెబ్సైట్లు మీకు ముందుగానే తెలుసా, ఏ వెబ్సైట్లు తెలుసు, లేకపోతే మీరు ఇవి కాకుండా ఇంకా ఏమైనా వెబ్సైట్లు మీకు తెలుసా, బిగినర్స్కి ఉపయోగపడడానికి మీకు తెలిసిన వెబ్సైట్స్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అది కూడా నేను కూడా తెలుసుకుంటాను, అందరికీ ఉపయోగపడాలి కదా. ఓకే, థ్యాంక్ యూ అండి.